చినపకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, టెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చినపకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, టెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చినపకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, టెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చినపకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, టెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చినపకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, టెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పంటలు సృష్టించిన భయానక పరిస్థితులు. గడూరు, డెప్పూరు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ 2 భల్లూకాలు. వీటి భయానక దాడికి నలుగురి పరిస్థితి విషమం. వారిలో నారాయణమ్మ అనే వృద్ధురాలు తన 2 కళ్లు కోల్పోయింది. గమనించిన స్థానికులు గాయాల పాలైన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.